మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి లాభస్థానంలో ఉండడం గొప్ప అదృష్టం అండి. మీరు ఏ పని చేసినా ఆ పనిలో నిమగ్నం అయిపోతారు, సక్సెస్ చేస్తారు, సంతోషంగా ఉంటారు. పైగా ఆనందోత్సవాలతో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. మీరంటే ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పార్టీలో ఎలక్షన్స్ కానీ అదే పోటీ పరీక్షలో విజయం సాధించడం కానీ ఆనందంగా ఉంటారు. సెకండ్ భావాధిపతి కూడా మీకు బాగుండడం వలన చంద్రుడు గాయని గాయకులకి బాగా అదృష్టం తోడవుతుంది. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులకి అద్భుతం. ముఖ్యంగా మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి 4th భావం కేతు ఉండడం వల్ల, అలాగే ఫోర్త్ భావాన్ని గురుదృష్టి చూడడం వల్ల చదువు బ్రహ్మాండంగా వస్తుందండి. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ల్యాండ్స్ అంటే భూములు కొనుక్కోవడం కానీ లేకపోతే వాహనాలు ఉంటాయి. ముఖ్యంగా పంట పొలాలు ఉంటాయి సరే రైతులు కూడా చాలా అద్భుతమైన కాలం. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే పంచమ స్థానం కూడా చాలా బాగుందండి. పంచమాధిపతి కూడా మీకు బాగున్నాడు శుక్రుడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పంచమ స్థానాధిపతి బాగుండడం వల్ల పుత్రికా సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే జనాకర్షణ ఎక్కువ ఉందని మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంటుందండి. బుద్ధి బలాన్ని ఉపయోగించి వాళ్ళు మీరు బాగా చేస్తారు. స్పెక్యులేషన్ ఎక్కువ. అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడండి. చంద్రుడు ఉండడం వల్ల మీకు యోగవంతంగానే ఉంటుంది. అంటే ఏమవుతుందంటే వివాహ శుభకార్యాలు బాగుంటాయి, మంచి యోగవంతంగా ఉంటుంది. సప్తమ భావాధిపతి వ్యయభావంలో ఉన్నాడు కదా, కరెక్టే. ఎందుకంటే కేంద్రాధిపత్య పాపి అంటే గురుడు కూడా 6, 8, 12 స్థానాల్లోనే మీకు యోగవంతంగా ఉంటుందని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యోగిస్తారు. కాకపోతే ఏమంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. భార్యాభర్తల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. చిన్న మనస్పర్ధలు వస్తాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అష్టమ స్థానాన్ని గురుదృష్టి ఉందండి. అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. దానగుణం ఉంటుంది, స్నేహభావంగా ఉంటారు. మీకు తలవంతలంకి వచ్చే ధనాదాయం ఎక్కువ ఉండడానికే అవకాశాలు ఉన్నాయండి. పైగా 9th భావాలలో శని ఉన్నాడు. 9th భావం అంటే యాక్చువల్గా 9th భావం శని మంచివాడు కాదు కదా, కానీ మీ తండ్రి గారికి మాత్రం బాగుంటుందండి. ఆయన ఆరోగ్యం విషయంలోనూ చాలా అద్భుతంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, విదేశ పర్యటన, చదువు రీచ్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వచ్చు, మీ పర్సనల్ పనులు అవ్వచ్చు, షూటింగ్ రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. శని కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, ఫార్మా రంగాలు, సిమెంట్ పరిశ్రమలు, అలాగే అనేక రకాలుగా మీకు బిజినెస్లు బాగా డెవలప్ అవడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే 9th హౌస్ బాగుండడం వలన. 10th భావంలో కూడా కుజర్ రాహు ఉన్నారండి. అంటే 10th భావం అంటే మీకు తెలుసు కదా, ఒక విధంగా రాహు మంచివాడు కాదు. చిన్న ఇబ్బంది కలిగిస్తాడు, మనస్తాపం కలిగిస్తాడు, చిన్న మనస్పర్ధలు కలిగిస్తుంటాడు, కొద్ది విభేదాలు కలిగించడానికి అవకాశం కొంతమందికి ఉంటుంది. ఏదేమైనా దశమ భావంలో రాహు ఉండి కుజుడితో కలిసి ఉన్నాడు. ఉండడం వల్ల ఏమవుతుందంటే గంగా స్నానాలు చేయిస్తాడండి. ఫ్లైట్స్లో ఎక్కి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు తీర్థయాత్రలు చేస్తుంటారు. రాహు సంబంధించినటువంటి కారకత్వాల్లో ఉన్నటువంటి బిజినెస్లు అదే ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, కంప్యూటర్ హార్డ్వేర్ రంగాల్లోనూ, అలాగే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లోనూ, ఈ ఫ్లైట్ సంబంధించిన వ్యవహారాల్లో వాటిలో మీకు బాగా ఉంటారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా శని 9th భావంలో ఉండడం వల్ల, దశమంలో రాహు వలన, మీ బుధుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశం ఉంది. కొంతమంది పోటీ పరీక్షలు రాస్తుంటారు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ కూడా వెళ్తుంటారు. మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. బుధుడు 11వ భావంలో ఉండడం వల్ల విపరీతమైన ధనం ఇవ్వడానికి అవకాశం ఉంది. విపరీతమైన ధనం అంటే మనకి ఎంత రాసి పెట్టాడో అంత ధనం ఇవ్వడానికి అవకాశాలు బుధుడు ఇస్తాడు. బుద్ధి బలాన్ని పెంచుతాడు. 3 గ్రహాలు 12 భావాలు ఉన్నాయి. శుక్రుడు 12 భావాలు ఉన్నాడు. 12 భావాధిపతి 12 భావాలు ఉండడం వల్ల విమలయోగం. అంటే సన్మానాలు జరుగుతూ ఉంటాయి, విదేశాలు వెళ్తుంటారు, మీరు తీర్థయాత్రలు చేయడము, లేకపోతే గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి వలన మీకు ధనం ఖర్చు చేయడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా గురుడుతో కలిసిన రవి బాగున్నాడు. అంటే కొన్ని విధాలుగా చెప్పాలంటే రవి దశమ వ్యయభావంలో ఉంటే తండ్రి గారికి కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయని అంటాం. అది పెద్దంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. 9th హౌస్లో చేరున్నాడు కాబట్టి సక్సెస్ రేటే ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా పూజించవలసింది అమ్మవారిని పూజించడం వలన, సంతోషి మాత అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన విశేషమైన శుభ ఫలితాలు వాటందరవే మీకు చేకూరతాయి.